సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మా స్టేషన్ కి కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై స్టేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా అలా చూస్తున్నా? ఇంతకు ముందు ఎస్ఐ గారు నేను బాగా క్లోజ్ సార్. ఏదైనా 50-50 సార్. అరే నేను కూడా అలాగే ఉంటాను, ఏం కంగారు పడద్దు. సార్ సరే ఒక 1000 రూపాయలు చిల్లరండి. 1000 రూపాయలు లేదు సార్, 600 ఉంది. 600 ఏది? ఒక తీసుకో. అదే సార్ 300 తీసుకున్నారు. ఇప్పుడే 50-50 అన్నా కదరా. 50-50 అంటే ఇది కాదు సార్. ఓహో ఇందులో 50-50 ఆగో 150. కక్కుర్తి. నా డబ్బులు నాకేంటి? లేకపోతే పోలీస్ వేయండి 50-50. అసలు యూనిఫామ్ ఎందుకు వేస్తారో తెలుసా నీకు? తెలియదు సార్. తెలుసుకో ముందు. నాకు తెలియదు అని మీకు తెలిసేమో చెప్పండి సార్. అదొకటి చెప్తే తెలిసేది కాదు, నువ్వే ఓన్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకి తెలీదు. కనిపిస్తున్న 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమే ఆటో. మేడం 10 రూపాయలు పంచి మేడం, లైఫ్ లో చాలా కష్టపడి రాసుకున్నాను. మళ్ళీ ఒకసారి కనిపిస్తున్న 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమే. ఆ 4వ సింహమే అదే 4వ సింహం కనిపించదని చెప్తున్నాను అంతే. ఎలా ఉంది? దానికన్నా నాదే బాగుంది. ముందెళ్ళి టీ పట్రా. సరే సార్. టీ సరే మళ్ళీ ఒకసారి వెళ్ళి టీ పట్రా. టీ తేయడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేడు కాబట్టి నీకు చెప్పాను. వెళ్ళా. ఇది పెద్ద పంచానుకొని చెప్పాడు వీడు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. సార్ టీ. థ్యాంక్స్. ఇప్పుడే నేను పిలుద్దాం అనుకున్నా. ఎవడరా నువ్వు? రాయంట్రా ఎస్ఐని పట్టుకుని ఎవరు రాయంటే ఇదిగో 100 రూపాయలు. డబ్బులు ఇస్తావేంట్రా? దసరా వస్తే ఇలానే వస్తారా ఏసగాళ్ళు? పిచ్చి మాట మాట్లాడు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. అబ్బా డైలాగ్ బలి చెప్పావురా. ఇగో ఇంకో 10 రూపాయలు. పిచ్చి మాట్లాడుకో. చూడు నా అపాయింట్మెంట్ లెటర్ చూడు. ఇగో సార్, ఆల్రెడీ మన స్టేషన్ కు ఎస్ఐ వచ్చాడు సార్. ఎస్ఐ వచ్చాడా? అవును సార్. ఒరే వాడు ఎవడో దొంగ అనుకుంటారా? పిచ్చాడా? అవును సార్, నా దగ్గర 450 రూపాయలు కొట్టేశాడు. మనిషి మొహం చూసి తెలియాలి కదరా పోలీసు ఎవడో దొంగ ఎవడో. పనిచేసుకెళ్ళే. స్టేషన్ కి ఎస్ఐ వచ్చాడు, నించొని సిల్లెట్ కూడా తెలియదా నీకు? నువ్వేనా ఎస్ఐ? ఇంతకే నువ్వెవరు? హ్యాండ్స్ డౌన్. అదేంటి హ్యాండ్స్ డౌన్ పెట్టావు? లాస్ట్ టైం ఇలాగే ఒకటికి హ్యాండ్స్ అప్ అన్నాను. నేను షూట్ చేసే లోపు స్మెల్ తట్టుకోలేక నేనే పడిపోయాను మేడం. గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు. అదే తప్పే ఉంది. నేను బుల్లెటే వాడుతున్నా కారు కూడా లేదు నా దగ్గర. అదే సార్ మీరు చదివేస్తారు. ఈ స్టేషన్ ఎస్ఐ నా మీద కనిపిస్తావు నువ్వు? నేను రాసా ఎస్ఐని. నేను ఎస్ఐని చెప్పానంటే కాల్ లెటర్ చూడు. నా చూడు చేయి లెటర్. ఇద్దరికి సేమ్ స్టేషన్ లో ఎస్ఐ పోస్ట్. ఒక్కసారి హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయండి. నేను చేస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వు మాట్లాడేది వినాలి. స్పీకర్ ఆన్ చేయి. ల్యాండ్ లైన్ స్పీకర్ ఉండదు. నా దగ్గర ఉంది స్పీకర్. బా కంపు కొడుతున్నాయి పంచి. సార్ హోమ్ మినిస్టర్ గారు. ఏంటి సార్ ఇద్దరికి ఒకే స్టేషన్ వేసారు ఎస్ఐ పోస్ట్? ఓకే ఇద్దరిని ఒకే స్టేషన్ లో అనుకోకుండా ఇవాళ వేస్తారు. ఇవాళ ఎవరు డ్యూటీ బాగా చేస్తే వాళ్ళు ఇక్కడ పర్మనెంట్ గా ఉంటారు. మేము త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే కదా? ఓకే సార్ నేను చూసుకుంటా సార్. మనమే బాగా చేసేది. ఈ రోజు ఎవరు డ్యూటీ బాగా చేస్తే వాడికి ఇక్కడ ఎస్ఐ పోస్ట్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది నా సొంతూరు. ఇది మా అత్తాలూరు. చూద్దాం. ఎస్ఐ గారు ఇళ్ళకి వస్తుంటే నా పర్సు పోయిందండి. ఎస్ఐ నేను ఆడు కాదు. హలో, నేను అసలు ఎస్ఐని. ఫస్ట్ నీ వచ్చి నేను ఫస్ట్ ఎస్ఐని. ఏంటి? నేను డీల్ చేస్తాను. అవును సార్. ఎంత ఉంది అందులో క్యాష్? పర్సులో 5000 ఉంది సార్. సాయంత్రం కల్లా మీ ఇంట్లో ఉంటుంది. సాయంత్రం కాదు, మధ్యాహ్నం కల్లా నేను ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఒక గంటలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే సార్. ఎంత పోయిందన్నా? 5000 సార్. ఆల్రెడీ పట్టేసుకున్నా. ఇగో థ్యాంక్ యూ సార్. పోయింది 5 కదా, ఇంకో 2000 నువ్వు చూసుకోవాలా. లోపల పాకెట్ లో పెట్టావు. ఇదిగో 7. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇచ్చా. సార్ ఆ, యాక్చువల్లీ ఆ పర్సులో మా భార్యది వడ్డానం కూడా ఉంది సార్. మా భార్యది వడ్డానం కూడా ఉంది సార్. అసలు వడ్డానం కూడా ఉందా? ఆ, ఇందాక ఎంత ఇచ్చాను నీకు 5,000 ఇచ్చారు సార్. వెళ్తే నేనెంత ఇచ్చా? 7,000 ఇచ్చారు సార్. ఇలా ఇయ్యి. పర్సలు ఏముంది? వడ్డానం ఉంది సార్. అమ్మా 600 ఇవ్వండి సార్. నీ డబ్బులు నాకు వెంట్రుకతో సమానం రా. మరి డబ్బులు ఇవ్వండి సార్. ఇగో ఇదేంటి సార్? వెంట్రుకతో సమానం 600 తీసుకో. అప్పుడు వేద్దాం, ఇప్పుడు వేసారా? నువ్వు అప్పుడు మర్చిపోయి ఇప్పుడు వేసాం. కమిషనర్ అనుకుంటా. ఒక్క నిమిషం, ఏంటి నాకు లౌడ్ స్పీకర్ ఉంది. ఏంటండి సెల్లో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ ఉన్నాడా? వాడితో నిజాలు చెప్పిస్తే ఓహో నిజం చెప్పించడానికి పోస్టింగ్ ఇక్కడ ఉంటది, మిగతా వాడికి ట్రాన్స్ఫర్. అర్థమైంది సార్. ఇల్ల టెర్రరిస్ట్ తీసుకురారా. తేడాగా ఉన్నాడు. ఏరా నువ్వు టెర్రరిస్టా? సార్ నేను కాదు సార్ టెర్రరిస్ట్, మా నాన్న సార్ టెర్రరిస్ట్. ఆయన ఏమైనా సంచి ఇచ్చారనుకోండి సార్, ఆ సంచి తీసుకెళ్లి జనాల మధ్యలో పెట్టేసి వచ్చేస్తాను సార్. సంచికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, సంబంధం లేదు సార్. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఎంబీబీఎస్ డాక్టర్ సార్. మరి టెర్రరిస్ట్ లో ఉన్నావు ఏంట్రా? సార్ ఇప్పుడు డాక్టర్ ఏమనుకోండి సార్, సూట్ తీసుకెళ్లి పేషెంట్లు గుచ్చాలి సార్. ఎలా గుచ్చాలి సార్ చెప్పండి సార్. అందుకే సార్ హైడ్రేట్ సార్. మరి బాంబు పెట్టి చంపేస్తున్నావు కదా. బాంబు అనుకోండి సార్, అలా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది సార్. అలా పేలిపోతుంది సార్, పేలిపోతుంది సార్. ఇందాల నుంచి కాలు తెగ ఎగరేస్తున్నావు. కూర్చో కూర్చో. ఏం అడగాలనుకుంటున్నారా మీరు? నేను డీల్ చేస్తాను. చెప్పరా నీ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ మొత్తం ఆర్కిటెక్చర్ దగ్గర ఉంది సార్. ఆయన ఇల్లు కడుతున్నారు, మీకు ఎలా తెలుసు సార్? మొన్న అమీర్పేటలో టైం బాంబు పెట్టారు, ఎందుకు పేర్ల? సార్ యాక్చువల్ గా బాంబు అయితే పెట్టాం కానీ సార్ దాంట్లో వాచ్ పెట్టడం మర్చిపోయాను సార్. వాచ్ పెట్టడం మర్చిపోయాను సార్. పంచు వెళ్ళలేదు, బాంబు వెళ్ళలేదు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సార్ మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. వీడికి ఐస్ పెడితే సార్ నేను ఈరోజు ఉపవాసం సార్, నేను ఈరోజు ఉపవాసం సార్. తిన్నాను సార్. బాంబు ఎలా పెడతారా? బాంబు ఏముంది సార్, అలాగే ఎక్కడైతే జనం తిరుగుతున్నారో అక్కడికి వెళ్తాను సార్. అలా సూట్ కేసు పెడతాను సార్, పెట్టి బాంబ్ బాంబ్ అని అరుస్తాను సార్. బాంబ్ బాంబ్ అని అరుస్తాను సార్. అందరూ పారిపోతారు సార్. మరి అందరూ వెళ్ళిపోతే బాంబు వేస్ట్ అయిపోద్ది కదా. బాంబు ఎక్కడ పెట్టాను సార్, ఎక్కడికైతే పారిపోతారో అక్కడ పెట్టేసి ఉంటాను సార్, పెట్టేసి ఉంటాను సార్. మరి ఇదేంటి? డమ్మీ సార్ మీలాగా, డమ్మీ సార్ మీలాగా. సార్ సార్ పోలీసులకి ధైర్యంగా ఏంట్రా నవ్వుతున్నావేంట్రా? నేను ఎందుకు నవ్వుతున్నాను సార్, నాకు ఎవరైనా ఏమైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఉంది మీకు ఎండ్లో. ఉంది ఉంది. తెలియపోతే అడగండి సార్, ఇచ్చేస్తాను అక్కడ. నేను కూడా దానికి వెయిటింగ్. తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతావు సీను. ఆ, చెయ్ చెయ్. ఇచ్చేయాలి కదా. ఇచ్చిన ఇచ్చేస్తాడు. అందులో నీకు ఎక్కువ ఇచ్చేయగలడు. మోడల్ కానిస్టేబుల్ అయ్యా. సూదులు తీసుకొని రారా. సార్ దాంతో దారం కూడా తీసుకురండి, చొక్కా చిరిగిపోయింది కొట్టుకోవాలి. ఆడు పక్కనే ఫోన్ పెట్టి వెళ్ళిపోతా. ఆడు ఫోన్ తీసి ఎవడో కాల్ చేస్తాడు. ఓకే అప్పుడు మనం నెంబర్ ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. బాగుంది. నేను లోపలికి వెళ్ళి వస్తాం సార్. ఈ లోపల ఏసీ చూసాడు వైపు సార్ చూడు సార్ ఎక్కడ సార్? అక్కడ. సార్ ఏసీ రిమోట్ మర్చిపోయారు సార్, తీసుకెళ్ళండి సార్. ఏసీ రిమోట్ కాదు ఇది సార్. నా మొబైల్. ఓకే ఓకే సార్. సరే మనం వెళ్ళి టీ తాగొద్దాం. వాడు ఫోన్ చేస్తాడు. కమాన్. హలో, మీకు వాట్సాప్ చేశాను మ్యాప్స్. ఓకే పంపించండి పంపించండి. రైట్ రైట్ బాయ్. హ్యాండ్స్ అప్. yes దొరికిపోయావు. ఈడెవడ అకౌంట్ డబ్బులు పంపించమన్నాడు. ఎవరికి చేశాడు? ఏం చేసావు, ఏం పంపించావు చెప్పు. సార్ సార్ ఏం లేదు సార్. ఎవరికి చేసావు కరెక్ట్ గా చెప్పు. ఏంటి పంపించమన్నావు? సార్ చెప్తాను సార్, మీరు అంత పర్ఫార్మెన్స్ చేయకండి సార్. నేను యాక్చువల్ గా మా గ్రూప్ వాళ్ళకి మనం ఎక్కడైతే ఉన్నాం లొకేషన్ పెట్టండి సార్. 4 పంపించామని పంపించేస్తున్నాను. ఏం పంపిస్తున్నారు? మిసైల్స్ సార్, మిసైల్స్ సార్. ఇక్కడ మెసేజ్ సార్. దండం పెట్టి పంపించి సరదాగానే అన్నారు. నేను సరదాగా అన్నాను సార్, నేను సరదాగా అన్నాను సార్. ఏంటి సెల్లో బెటరా? సార్ అంత చిన్న సెల్లని ఎలా పడతాను సార్?
పాపం ఎస్ఐ గారు తాళం వేయడం మర్చిపోయారు. ఇదే మంచి టైం. మీరు తాళం వేయడం మర్చిపోయారు సార్. తాళం వేయడం మర్చిపోయారు సార్. తీసుకోండి సార్. తాళం వేయండి సార్. రండి సార్. ఫైనల్ టచ్. ఇన్ని ఆటోలు బ్రెంచ్ నా వల్ల కాదు. అది ఆటోలో లేదు, సైకిల్. ఏంటి సార్? చెప్పించి నాటకాలు ఆడతారు. సార్ సెల్లో ఇరా. సెల్లే సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను రిలీజ్ ఎక్కువ చేయండి సార్. మాట్లాడొద్దు. సార్ సార్ ఇంకెప్పుడు ఎక్కడ బాంబులు పెట్టి దీపావళి చంపేస్తా. సార్ ఇక్కడే ఉండు. సార్ ప్లీజ్ సార్. అమ్మాయి. సార్ తాళం ఇచ్చేయండి సార్. నాకు వద్దు సార్. ఉంటాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇంటికి వెళ్తున్నాను సార్. ఇంక 4-5 బాంబులు పేల్చాలి సార్. నేను ఎలా పేలుస్తారా ఇంటికి వెళ్ళి? మీరు లోపలే ఉంటారు కదా సార్. అందుకే వెళ్తున్నాను సార్. సార్ బాయ్ సార్. ఎవడిచ్చారు సార్ మీకు జాబు?